వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది. సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది వచ్చేసి టెక్ ఛానల్. అన్ని యూట్యూబర్స్కి కావచ్చు, ఓన్లీ యూట్యూబర్స్ కనే కాదు, అన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో నేను షేర్ చేస్తాను. ఇది నా సెకండ్ ఛానల్. ఓకే, సో ఫస్ట్ ఛానల్ వచ్చేసి స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్. ఆ ఛానల్, ఈ ఛానల్ రెండు సబ్స్క్రైబ్ అవ్వండి. సో మీరు టాపిక్లోకి వెళ్దాము. థంబ్నెయిల్ చూసారు కదా, గూగుల్ పిన్ రావాలి అంటే మనం ఎలిజిబిలిటీ ఏంటి, మానిటైజ్ అయితేనే వస్తుందా, గూగుల్ పిన్ మానిటైజ్ కాకపోయినా వస్తుందా, గూగుల్ పిన్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ గూగుల్ పిన్ అప్లై చేసుకుంటే మనకు కొరియర్ రాకపోతే, పిన్ రాకపోతే ఎన్ని టైమ్స్ అప్లై చేసుకోవచ్చు, ఈ క్వశ్చన్స్ అన్నింటికి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ గూగుల్ పిన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఫస్ట్ మానిటైజేషన్ అయితే అవ్వాలి. మనకు మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. $10 నుంచి మళ్ళీ కౌంట్ అవుతుంది. మళ్ళీ పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుందా, మానిటైజేషన్ అలానే అయ్యింది కదా అనుకోకండి. $10 నుంచే కౌంట్ అవుతుంది. ఇంకా మనకి ఇంకా 11-12 అలా అయ్యి $100 కంప్లీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. మనకు ఐడి వెరిఫికేషన్ అయింది, అడ్రస్ వెరిఫికేషన్ అయింది, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చున్నాం కాబట్టి మీకు ఇంకా అమౌంట్ $100 అవ్వగానే వస్తుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసుకునేటప్పుడు కోడ్ అడుగుతుంది, బ్యాంక్ కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఆ కోడ్ ఎక్కడ మనం గ్యాదర్ చేయాలి అనేది కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, పిన్ ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు అని కాదు, 3 times అయితే ఫస్ట్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడు కూడా రాకపోతే మనం మెయిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిన్ ఎలా ఎంట్రీ చేయాలి అవన్నీ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ గూగుల్ పిన్ అనేది వచ్చిన తర్వాతనే మనకి ఇంకా అమౌంట్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత సెకండ్ టైం అప్లై చేసుకున్నా రాలేదు అంటే మళ్ళీ పోస్ట్ మ్యాన్ అడగండి, పోస్ట్ ఆఫీస్కి పోయి మీ దగ్గరలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేయండి. థర్డ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా 3 times మనం అప్లై చేసుకోవచ్చు. 3 times అప్లై చేసుకున్నా రాకపోతే మీకు అక్కడ మెయిల్ చేయొచ్చు యూట్యూబ్ వాళ్ళకి. కానీ ఫస్ట్ టైంకే వచ్చేస్తుందండి, రాకుండా ఉండదు. మీకు గూగుల్ పిన్ ఇంటికి వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్ పిన్ మీరు ఫస్ట్ టైం రాకుండా సెకండ్ టైంలో అప్లై చేసుకున్నా కూడా సేమ్ పిన్ వస్తుంది. 3 times సేమ్ పిన్ ఉంటుంది. ఒక ఐడికి ఒక పిన్నే అనమాట. అలా గూగుల్ పిన్ మనం యాడ్సెన్స్లోకి వెళ్ళి గూగుల్ పిన్ ఎంట్రీ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అంతా చేసుకోవచ్చు. ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ అవుతుంది, తర్వాత గూగుల్ పిన్ వస్తుంది, తర్వాత గూగుల్ పిన్ ఎంట్రీ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనము బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు అక్కడ మనము. ఎందుకంటే $10 అయిన తర్వాత కంటిన్యూషన్ $100 అవుతే మనకి ఇన్కమ్ వస్తుంది కదా. మానిటైజేషన్ అయిన తర్వాత మనకు $1, $2, $3 ఇలా వస్తుంది. $10 అవ్వాలి. $10 అయిన తర్వాత మనకు అక్కడ యాడ్సెన్స్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. యాడ్సెన్స్లోకి వెళ్ళి మనం గూగుల్ పిన్ అప్లై చేసుకోవాలి. అడ్రస్ వెరిఫికేషన్, ఐడి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన గూగుల్ పిన్ వచ్చేస్తుంది. ఇది ఇండియన్ పోస్ట్ త్రూనే వస్తుంది మ్యాక్సిమం. మనం అప్లై చేసుకున్న తర్వాత మినిమం 1 week, 10 days, 20 days లోపే వస్తుంది. కొందరికి లేట్ అవ్వచ్చు. కొందరికి లేట్ అయినప్పుడు మీరు ఏం దిగులు పడకండి. మీకు అందుబాటులో ఉన్న ఇండియన్ పోస్ట్ మ్యాన్స్ ఉంటారు చూసారా, ఇండియన్ పోస్ట్ మ్యాన్స్ ఉంటారు చూడండి, వాళ్ళకు ఒకసారి అడగండి. ఒక్కొక్కసారి అవి నార్మల్ కవర్స్ అనుకొని డిలే చేయడం జరుగుతుంది. అలా చేసిన 1 month అయినా, మీరు ఆ గూగుల్ పిన్ అప్లై చేసిన తర్వాత 1 month అయినా కూడా రాకపోతే మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అప్లై చేసినప్పుడు పిన్ వేరే వస్తుంది, సెకండ్ అప్లై చేసుకున్నప్పుడు పిన్ వేరే వస్తుంది అని అనుకోకండి. సేమ్ పిన్ వస్తుంది మనకి. ఓకేనా. మానిటైజేషన్ అయిన తర్వాత మనకు గూగుల్ పిన్ ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. మానిటైజ్ అవ్వగానే వెంటనే రాదండి. మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచింగ్ అవర్స్, ఇంతకుముందు 4000 వాచింగ్ అవర్స్, ఇప్పుడు 3000 వాచింగ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. షార్ట్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్, 3 million వ్యూస్ 3 monthsలో అవ్వాలి. లాంగ్ వీడియోస్ అయితే 365 daysలో అవ్వాలి. ఇలా అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకుందాం. మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందంటే మీకు ఎర్న్లో $10 కంప్లీట్ అవ్వాలి. మీకు మానిటైజేషన్ అయిన తర్వాత $10 కంప్లీట్ అవుతేనే మన గూగుల్ పిన్ వస్తుంది. మీకు మానిటైజేషన్ అయినప్పుడు ఆ వాచింగ్ అవర్స్ ఉంటుంది చూసారా, ఆ వాచింగ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వవు మనకు. మానిటైజేషన్ వరకు 4000 వాచింగ్ అవర్స్ అయ్యింది కదా, దానికి మనీ వస్తుందని మీరు అనుకోవద్దు. అది ఓన్లీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ. ఆ అవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు $1 నుంచి $10 కంప్లీట్ అవ్వాలి మనకి.
సో, యాక్చువల్‌గా నాకు గూగుల్ పిన్ వచ్చినప్పుడు నేను ఆ గూగుల్ పిన్ ఎంట్రీ చేసేయడము అవంతా వీడియో తీయాలనుకున్నాను. కానీ ఫస్ట్ ఛానెల్‌లో నాకు గూగుల్ పిన్ వచ్చినప్పుడు యాంగ్జైటీంగ్ గదా! ఫస్ట్ ఆ వీడియో తీయడం గూడా నేను మర్చిపోయాననమాట. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను వీడియో తీయలేదు. బట్ మళ్ళీ నేను వేరే ఛానెల్స్ వేరేవైనా ఏదైనా తీసుకొని నేను గూగుల్ పిన్ వచ్చినప్పుడు ఎలా ఎంట్రీ చేయాలనేది కూడా కుదిరితే ఆ వీడియో చేశాను. మీకు ఈ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది న్యూగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి యూజ్ వస్తుంది. ఇదండి వీడియో గూగుల్ పిన్ గురించి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకి ఎలా ఫాలో అవ్వాలనేది నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ పెడుతున్నాను, చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.